నాని బ్రో మీ గురించి మాట్లాడాలి కానీ ఎంత మాట్లాడినా తక్కువే. ఫస్ట్ నేను HIT 3 మీరు ఓకే చేసినప్పుడు చాలా భయపడ్డా. ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం. జనరలీ మనకు చాలా కావాల్సిన వాళ్ళకి దగ్గరికి వెళ్ళే కొద్దీ, వాళ్ళు ఎక్కువ తెలిసే కొద్దీ, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్, వాళ్ళు అసలు నిజంగా ఏంటి అని తెలిసే కొద్దీ మేబీ కొద్దిగా ప్రేమ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మీ దగ్గర అయినప్పుడు చాలా ఫస్ట్ ఒక 1 వీక్ చాలా భయపడ్డా. అంటే మీకు ఇంత దగ్గర అయిపోతున్నాం, యూనో వుడ్ ఐ లూజ్ దట్ అడ్యులేషన్ ఫర్ యూ అన్న చిన్న టెన్షన్ ఒకటి ఉండింది. బట్ యాజ్ ఐ కంటిన్యూడ్ మై జర్నీ విత్ యూ, ఆల్ ఐ సా వాస్ ప్యాషన్ అండ్ మ్యాడ్ లవ్ ఫర్ సినిమా. అండ్ యువర్ లవ్ ఫర్ సినిమా ఇస్ ఇన్ఫెక్షియస్ నాని బ్రో. అంటే మీరు హోటల్లో ఎప్పుడన్నా 10ంటికి జస్ట్ వచ్చి మీ తలుపు తట్టి ఏదో ఐడియా చెప్దామని వస్తే అప్పుడు ఏదో సినిమా చూస్తూ ఉంటారు. సరదా కూర్చొని మాట్లాడుకుందామన్నా సినిమా గురించి టాపిక్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ సినిమా అండ్ దట్ లవ్ ఫర్ సినిమా ఇస్ ఇన్ఫెక్షియస్, ద ప్యాషన్ దట్ యూ హ్యావ్ ఫర్ సినిమా. ఐ జస్ట్ వాంట్ టు టెల్, ఇందాక సతీష్ మాస్టర్ చెప్పారు, నాకు తెలుసు నాని బ్రో మీకు ఇష్టం ఉండదు చెప్పడం అని, బట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ ద వరల్డ్. నాకు ఒక ఫైట్ చేస్తున్నప్పుడు ఒకరోజు మార్నింగ్ వచ్చి జస్ట్ మీరు ట్రైలర్లో చూసారు కదా లాఠీ చార్జ్ చేస్తారు కదా, సో లాఠీ చార్జ్ చేస్తున్నప్పుడు ఒక డ్రోన్ షాట్ తీస్తున్నాము. ఒక చిన్న ఫైర్ ఉంది, ఫైర్ ఆర్పాలి. నాని సార్ వెళ్ళారు, ఫైర్ ఆర్పారు. ఒక ఇంత పీస్ ఆఫ్ సొల్యూషన్ ఫైర్తో వచ్చి ఆయన జుట్టు మీద పడిపోయింది. ఒక సెకండ్ నేను మానిటర్లో చూస్తున్నా, సంథింగ్ హ్యాపెండ్, నాకు అర్థం కావట్లేదు, ఏదో అయ్యింది, ఏదో తగలబడుతుంది, అందరూ మీదకి వెళ్ళారు. ఏంటని చూస్తే నాని సార్ హెయిర్ కాలిపోయింది, ఇటు సైడ్లో హెయిర్ అంటుకుపోయింది. ఇక్కడ సతీష్ మాస్టర్ అందరూ మీద పడి టకటక ఆర్పేశారు. నేను అనుకున్నా ఇంక షూట్ అయిపోయిందిలే, ఇవాళ ఉండదు షూటింగ్, ప్యాకప్లో వెళ్ళిపోదాం, ఫస్ట్ ఏమైనా తిడతారేమో అనుకున్నా. ఇమీడియట్గా వచ్చారు, వచ్చి అలా నించోని చూసి ఏంటి డ్యామేజ్ ఏమైనా అయిందా చూడండి అన్నారు. ఒక 2 మినిట్స్లో వెళ్ళి క్యారవాన్కి వెళ్ళిపోయి గబగబా సర్దేసుకొని రెడీ లెట్స్ గో ఫర్ షాట్. ఐ వాజ్ లైక్ ఏంటి మనిషి అనుకున్నా. అండ్ హియర్ ఈజ్ వేర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ హ్యాపెన్స్. హీ కమ్స్ బ్యాక్, రిటర్న్ వచ్చి మళ్ళీ ఒక షాట్లో దిగారు. రిటర్న్ వచ్చి మళ్ళీ ఒక షాట్లో దిగారు. కెమెరా పెట్టాం, ఎవరినో కొట్టారు, వెనక్కి తిరిగారు, కెమెరా వచ్చి టాప్ అని తగిలింది, చీలిపోయింది మొత్తం, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చీలిపోయింది మీద. బ్లడ్ దర వెళ్తుంది, పట్టేసుకొని ఫస్ట్ బ్లడ్ ఆగిన తర్వాత ఫస్ట్ థింగ్ దట్ హీ ఆస్క్డ్ ఇంకా ఎన్ని షాట్లు ఉన్నాయని అడిగాడు. పర్లేలే బ్రో ఇట్స్ ఓకే అంటే, లేదు ఎన్ని షాట్లు ఉన్నాయి అంటే, ఈ సైడ్ ఇంకా ఉన్నాయి బ్రో, ఒక 4-5 షాట్స్ ఉన్నాయంటే, బ్లడ్ క్లాట్ అయ్యే వరకు ఆగి ఆ షాట్స్ ఫినిష్ చేసి నెక్స్ట్ డే షూట్ ఉంది. మేము కాశ్మీర్లో -12 డిగ్రీస్లో షూటింగ్ చేస్తున్నాం. అదే రోజు నైట్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళి దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock మళ్ళీ శ్రీనగర్లో దిగి 3 hours ట్రావెల్ చేసి పహల్గామ్లో 9ంటికి నాతో షాట్లో ఉన్నాడు మనిషి. దాట్ మ్యాడ్ ప్యాషన్ ఈజ్ వెరీ ఇన్ఫెక్షియస్. దీని తర్వాత మీతో ఎన్ని సినిమాలు చేస్తానో అంతా నాకు తెలియదు, కానీ మీ పక్కన ఉంచుకోండి బ్రో, నన్ను అప్పుడప్పుడు నన్ను పిలుస్తూ ఉండండి, మీ పక్కన ఉంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మై ఎబిలిటీస్. అండ్ డైరెక్షన్తో పాటు చిన్నగా ఫ్యాన్ సర్వీస్ కూడా చేశాను, అది ఆడియన్స్కి నచ్చుద్ది అని చెప్పి ఐఎమ్ హోపింగ్. అండ్